వీక్షకులకు నమస్కారం అండి. నేను మీ రవికాంత్. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి మోడల్ పేపర్ని మీకు ఇక్కడ వివరిస్తాను. అంతేకాకుండా చివరిలో ఒక మోడల్ పేపర్ని కూడా మీకు ఎగ్జాంపుల్గా తెలియచేస్తాను. చూడండి, మనకి ఫస్ట్ సెమ్లో మాదిరిగానే ప్రథమ భాగం, ద్వితీయ భాగం అని 2 భాగాలు ఉంటాయి. అయితే ప్రథమ భాగంలో 25 మార్కులు గ్రామర్ పార్టు ఉంటుంది. మిగతా 50 మార్కులకి మనకి టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను ఉద్దేశించి ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఇప్పుడు చూడండి, మొదటి రోమన్లో శ్లోక పూరణం, భావ లేఖనం అన్నాడు. అంటే శ్లోకం రాసి భావం కూడా రాయాల్సి ఉంటుంది. ఇందుమతి స్వయంవరం నుంచి 2 శ్లోకాలు, దీక్షా ప్రదానం నుంచి 2 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుందండి. మనం 2 రాయాల్సి ఉంటుంది. మొత్తం 4 ఇస్తారు. నెక్స్ట్ నెంబర్ 2, ఇక్కడ శబ్దాలండి. మనకి సెకండ్ సెమిస్టర్లో మొత్తం స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు ఉన్నాయి. అయితే నపుంసకలింగ శబ్దాలు 3 నేర్చుకున్నా కూడా మనం 2 రాయగలుగుతాం. అదండి, మొత్తం 4 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3, ఇందులో ధాతువులండి. కొన్ని యూనివర్సిటీలకి సింపుల్గా పట్టిశతి అని ఇస్తాడండి. మరికొన్ని ధాతువులకి పట్ ధాతువు రుట్ అని ఇస్తాడండి. అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ ఎట్లా ఇస్తాడనేది కన్ఫర్మేషన్ ఒక సెమ్ జరిగితేనే తెలుస్తుందండి. ఇక్కడ మీరు ఒక్కొక్క దానికి 2.5 మార్కు చొప్పున వాళ్ళు 4 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది, 5 మార్కులు అండి. ఇది మనకి రోమన్ నెంబర్ 3 అండి. ఇక రోమన్ నెంబర్ 4 అండి. ఇక్కడ మనకి సందులు. అయితే 8 ఎగ్జాంపుల్స్ ఇస్తారు, మనం రాయాల్సింది 4 అండి. మీరు విసర్గ సంధి ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే, విసర్గ సంధిలో 4 రకాలు ఉన్నాయి, ఆ ఒక్కటి నేర్చుకోగలిగితే మీకు 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5. రోమన్ నెంబర్ 5లో మనకి సమాసాలు, అంటే విగ్రహవాక్యాలు రాయమంటారు కదా, విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. ఇక్కడ కూడా మీకు 2 ఉన్నాయండి, అవేభావ సమాసము, బహువ్రీహి సమాసం. అవేభావ సమాసం చాలా ఈజీగా ఉంటుంది, ఆ ఒక్కటి నేర్చుకున్నా కూడా మీకు 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఈ విధంగా ప్రథమ భాగంలో మనకి 25 మార్కులు ఉంటాయండి. ఇక ద్వితీయ భాగం అండి. ఇక్కడ మీరు చూస్తే రోమన్ నెంబర్ 6, ఇక్కడ ఆంధ్ర భాషాయాం వా ఆంగ్ల భాషాయాం వా అనువదత అన్నారండి. ఇది పర్టికులర్గా శ్లోకాలు మీకు గద్య భాగం నుంచి ఉండేటువంటి 2 లెసన్స్లో నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాటిలో నుంచి 4 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది. ఇది అన్ని యూనివర్సిటీలకు ఉండదు, ముందు ఇది గుర్తుపెట్టుకోనండి. మరి ఇది లేనప్పుడు ఈ మార్కులు ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు అంటే, ఇగోండి, ఇక్కడ ఎస్ఏ 8 మార్కులు కొంది కదా, అప్పుడు వాళ్ళు ఎస్ఏ 10 మార్కులు చేస్తారండి. అంతే, జస్ట్ ఆ ఒక్కటే మీకు మిగతా యూనివర్సిటీలకు తేడా. సరేనండి. ఇప్పుడు దీని ప్రకారం కనుక మీరు చూస్తే 4 ఇస్తారు, శ్లోకాలు 2 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక్కొక్క దానికి 3 మార్క్స్ చొప్పున 6 మార్క్స్ అండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 7, మనకి పద్య భాగానికి సంబంధించి 2 ఎస్ఏలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక ఎస్ఏ రాయాల్సి ఉంటుంది, 8 మార్కులు. మనకి ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా కనుక ఇందుమతి స్వయంవరం ఎస్ఏ నేర్చుకొని రాయగలిగితే సరిపోతుందండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 8 అండి. ఇక్కడ మోడర్న్ పోయట్రీ, మనకి ఈసారి ఈ సెకండ్ సెమిస్టర్లో మోడర్న్ పోయట్రీలో 3 ఎస్ఏలు ఉన్నాయి. అయితే 2 పర్ఫెక్ట్గా నేర్చుకోండి, 1 రాయగలుగుతారు, 8 మార్కులు అండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 9 అండి. ఇక్కడ మనకి గద్య భాగం నుంచి 2 ఎస్ఏలు ఉన్నాయండి. అందులో అవంతి సుందరి కథ మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఆ ఒక్కటి నేర్చుకున్నా మీకు 8 మార్కులు వస్తాయి. నెక్స్ట్ అండి రోమన్ నెంబర్ 10, ఇక్కడ మనకి లఘు ప్రశ్నలు, అంటే 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, 4 రాయాల్సి ఉంటుంది. అందులో 4 పోయిటరీ నుంచి 4 ప్రోజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 8 మార్క్స్ అండి. 8 ఇస్తారు, 4 రాయాలా, ఒక్కోదానికి 2 మార్కులు చొప్పున 8 మార్కులు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 11 అండి. ఇక్కడ మనకి సేమ్ అండి, పద్య భాగం నుంచి 4, గద్య భాగం నుంచి 4 ఇస్తారు. మీరు ఇక్కడ 4 రాయాల్సి ఉంటుంది, ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున 12 మార్కులు అండి. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.